ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు తాత్కాలికమైనటువంటి ఆనందము కోసము, సంతోషము కోసము ఎంతగానో తాపత్రయపడతారు కదండి. ఆనందము కోసము మరి సినిమాలని, సీరియల్స్ అని, లేకపోతే వెళ్ళకూడని ప్రాంతాలకు, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ వారి జీవితాన్ని, లేకపోతే దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందము కాదు మన దేవుడిచ్చేది. మన దేవాది దేవుడు ఇచ్చే ఆనందము నిరంతరము ఉండొద్దండి. అది కష్టములా, నష్టములా అని ఎటువంటి సంబంధము లేకుండా ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో సంతోషమును, ఆనందమును అనుగ్రహించి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎవరైతే ఆయనను నిజరక్షకుడిగా నమ్మి, సొంత రక్షకుడిగా వారి జీవితాలలో అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతారో, కష్టములైనా, నష్టములైనా, ఇబ్బందికరమైన పరిస్థితులైనా వారికంటూ ఒక నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా ప్రతి సమయంలో కూడా వారి జీవితంలో, కుటుంబంలో సంతోషం ఉంటుంది. కష్టాలు, శ్రమలు లేదా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ దేవాది దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అన్నటువంటి నమ్మకముతో ఎల్లప్పుడూ కూడా మనము సంతోషముతో, ఆనందంతో ఉండాలి. ఇది సాధ్యమైన కష్టములు వచ్చినప్పుడు, లేకపోతే అవమానములు, నిందలు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో ఆనందముగా ఉండటము సాధ్యమయ్యే పనా అని చెప్పి ఆలోచించవచ్చు. అయితే పౌలు శీలలు చెయ్యని తప్పుకి వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసినా వాళ్ళు సంతోషముతో, ఆనందముతో బంధకాలైనా సరే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తుంటే ఆ యొక్క చెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోలేదా? ఆయన మనకిచ్చే ఆనందము నిరంతర సంతోషము, పరిస్థితులపై ఆధారపడని సంతోషం అండి. కనుక కష్ట సమయంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా విశ్వాసంలో మనము నిలకడగా ఉండి, శ్రమలైనా, కష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితులైనా దేవునిలో ఆనందించడం గనక మనము నేర్చుకోగలిగితే మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులను పొందుకుంటాము. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏమిటో తెలుసా? ఆయన ఇచ్చే సంతోషము ఆత్మీయ ఆనందము. ఈ యొక్క ఆత్మీయ ఆనందము ఎలా ఉంటుందంటే అది మన లోపల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలముగా ఉన్నా లేకపోయినా ఆయన మన తోడు ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత గనక, తృప్తి గనక మనకు ఉండగలిగినట్లయితే ఆయన ఇచ్చే సంతోషము ఎంతో నిత్యమైనదండి. మనకి రక్షణ దొరికింది, మన పేర్లు పరలోక రాజ్యంలో ఉన్నాయి కనుక ఆ సర్వోన్నతుడైన దేవాతి దేవుడు మన పక్షంన ఉన్నాడు అని మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారముగా ఉండాలి. మరి ఇక్కడ పౌలు గారు ఈ యొక్క పత్రికను రాస్తున్నప్పుడు తెస్సలోనిక సంఘము అనేకమైనటువంటి హింసలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మనిషి సంతోషముగా ఎలా ఉండగలడు? కష్టం వచ్చినప్పుడు కూడా ఆ మనిషి నిబ్బరముగా, ఆనందముగా ఉండగలడా? అయినా సరే పౌలు గారు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ అంటున్నాడు ఏమిటంటే, ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండండి. కరువైన, కష్టమైన, ఖడ్గమైన, ఇబ్బందికరమైన పరిస్థితులైనా, ఇరుకులైనా సరే దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయముగా చేసుకొని ఆయన యందే సంతోషించండి. పరలోకమందు మీ యొక్క ఫలము అధికమవుతుందని వాక్యము సెలవిచ్చుచున్నట్లుగా నిజమేనండి. ప్రియ సహోదరి సహోదరులారా, కష్టములు వచ్చినప్పుడు కష్టాల వైపు కాకుండా మనలను రక్షించి ఆ దేవాది దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే కష్టాల వైపు చూసామనుకోండి, ఆ కష్టాలు మనకి గొల్యాతులాగా, లేకపోతే మన ముందున్నటువంటి ఎర్ర సముద్రంలాగా, ఎరికో గోడల్లాగా కనిపిస్తాయి. అదే ఆ సజీవుడైన దేవాది దేవుని వైపు కనుక మనము చూసామనుకోండి, అవి అన్నీ కూడా ఏ విధముగా ఎరుకో కోటగోడలు కూలిపోయాయో, ఎర్ర సముద్రము పాయలైపోయిందో, అలాగే మనము కూడా మన బాధలో సంతోషముతో ఆయన వైపు చూడగలిగినట్లయితే పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేసి ఏ విధముగా ఎర్ర సముద్రమును పాయలుగా చేసి మన పితరులను నడిపించాడు, ఎరుకో కోటగోడలను కూల్చివేసి ఆ యొక్క ప్రాంతాలను మరి స్వాధీనపరచు
సిద్ధపరచుకునే కృపను అనుగ్రహించాడు, అట్టి కృపను ఆ దేవాతి దేవుడు మనకు కూడా ఇస్తాడు. అట్టి బలమును, శక్తిని దయచేస్తాడు. పరిస్థితులు మారవచ్చేమో కానీ దేవుని ప్రేమ మారదు. మరి అటువంటి మారనటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి మన హృదయాలలో ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని కలిగి ఉంటూ, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేనికి కూడా భయపడను, దిగులు పడను, జడియను అని నెమ్మది కలిగి, నిబ్బరము కలిగి, ఆనందముతో కష్టమైన నష్టమైన దేవుని స్తుతించే వారముగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృప కలిగిన మా తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, దయగలిగిన మా దేవ, అతి శ్రేష్ఠుడా, ఘనమైన శక్తి కలిగిన ఉన్నతమైన మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. నిరంతరము నీ యొక్క సన్నిధిలో ఆనందించే భాగ్యమును, కృపను, అటువంటి శక్తిని మా అందరికీ మీరు కలుగచేయమని వేడుకొనిచ్చినాం. పరిస్థితుల మీద ఆధారపడకుండా ఎలాంటి స్థితిగతులు ఎదురైనా నీ మీద ఆనుకుంటూ సంతోషించే వారముగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యంను వింటున్నారో వారందరి పట్ల మీ యొక్క ఉన్నతమైన కార్యములు జరిగించి మేలులతో నింపి సమాధానం అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానంను దయచేయండి. చేస్తున్న వ్యాపారాలలో వృత్తిని దయచేయండి. ఉద్యోగాలలో తోడుండండి. ప్రయాణాలలో మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నీ కూడా దూరపరిచి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత మీరు కలుగచేసి ప్రతి ఒక్కరి ఎడల నీ ఉన్నతమైన ఘనమైన కార్యములు జరిగించి ఆశీర్వదించి దీవించి మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.